లేకపోతే ఆ 200 కోట్లను బట్టి వెయ్యండి స్వామి మీకు మంచి పేరు వస్తుందని చెప్పాము. నేను కూడా ప్రెస్ మీట్ చెప్పే కదా. 52,000 కోట్లు తీసుకొస్తున్నారే అమరావతి నిర్మాణానికి. 200 కోట్లు ఖర్చు పెట్టలేరా? సేతు బంధువు లేకపోతే నీ బంధు లేదు. 52,000 కోట్ల రూపాయలు నువ్వు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి డబ్బులు తీసుకొస్తున్నావే. ఇది అమరావతిలో ఒక భాగమే కదా. ఒక్క 200 కోట్లు అటు మరలిస్తే ఏమైంది? అద్భుతమైన టౌన్ కదా ఇది. మంది విజయవాడ ఈ రెండు అద్భుతమైన టౌన్ కాదా మనకి? ఓల్డెస్ట్ టౌన్స్. మరింత నాశనం చేసే కార్యక్రమాన్ని అభివృద్ధి పేరుతో పెమ్మసాని గారు చేస్తున్నాడు. దీనికి బాధ్యుడు పెమ్మసాని గారి తప్ప పాపం గుంటూరు 1 గుంటూరు 2 ఆయన ఎవరు ఈ కలెక్టర్ గారు, మన మాజీ కలెక్టర్ ఆంజనేయులు గారు, వీళ్ళది ఏమి లేదు పాపం. వాళ్ళు చదువుకున్నా ఏమో నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేననేది ఎప్పుడైనా ప్రారంభించాలి, దాన్ని నేను ఒప్పుకుంటా. వాడు ఏదో వర్షాకాలం ప్రారంభించాల్సిందే కదా. అవును స్వామి, ప్రత్యామ్నాయం చూపించు బాబో అని చెప్పాం కదా. ముందు అండర్ పాస్లు వేయమన్నాం కదా. అండర్ పాస్లు వేయమన్నాడు కదా. ప్రత్యామ్నాయం చూపిస్తాడు. ప్రత్యామ్నాయం ఒకటే, సిగ్గి లేకపోతే మీ బంధువులు ఊరికి వెళ్తాం అంతే, వర్షం వచ్చినప్పుడు అంతే ప్రత్యామ్నాయం. ఏం చేయను నేను? మేము చెప్పగలిగిన వాళ్ళమే కానీ ఇంకేం చేస్తాం? నేను చెప్తే చెప్పానయ్యా. నేనేదో ఇందాక చెప్పాను, ఏదో కాంగ్రెస్ వాడిని చెప్పాను, ఆయన మీద కోపంతో అనుకోవచ్చు. ఎంతమంది అండి నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం అభిమానులు కూడా ఉన్నారు దానిలో. నేను మనవి చేస్తున్నా. ఆ రోజు మన గీతా కేఫ్లో రౌండ్ టేబుల్ సమావేశం తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. దాంతోపాటు పెద్ద పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసే ఉన్నారు. తెలుగుదేశం అభిమానులే, వైసీపీ అభిమానులు కాదు వాళ్ళు. ఇది కాదురా బాబు అని చెప్పారు. చెప్పాడు పాతి చంద్రబాబు మనకన్నా. ప్రత్యక్ష కార్యాచరణ అంటే పొలుగులు తీసుకెళ్ళేది పాడగొట్టాలి. మేము చెబుతున్నాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఏం చేయాలయా? నేను మాట చెబుతా. ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఏంటి? మేము వెళ్ళి ధర్నా చేయాలి, మనం కేసు పెడతారు ఇంతేగా. వాళ్ళు భయపడటం కాదయ్యా, దీనివల్ల కాదంటున్నాను. అవేర్నెస్ ప్రజల్లో తీసుకొచ్చి ప్రజలు వచ్చి రావాలా. మేము అవేర్నెస్ తీసుకురావడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు లేదు మార్గం? సిగ్గి ఉంది, మీ బంధువుల ఇంటికి వెళ్తాం ఉంది, 2 ఉన్నాయి కదా. ఇంకెందుకు? ఇంకా మార్గం ఏముందా? నాకు అర్థం కాల. అది నీకు అంత పెద్ద బ్రిడ్జి వేయకోకుండా, అండర్ పాసులు వేయకోకుండా ఆ బ్రిడ్జి నిర్మాణమే తప్పు. 98 కోట్లతో ఆ నిర్మాణం చేయటం అంటే ఆ ప్రాంతాన్ని ఒక శిథిలావస్థకు తీసుకువెళ్ళడం తప్ప రెండో మార్గం లేదు. 13 కోట్లతో నిర్మించినటువంటి 3 వంతెనల గతి ఏమిటో ఇది కూడా అంతే పరిస్థితి. అది నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ప్రత్యక్ష కార్యాచరణకు వస్తారా? మీరు ప్లే కార్డులు పిచ్చుకుని వెళ్తారా? లేకపోతే ఆ పనులు చేస్తుంటే అడ్డం పడుకుంటారా? అంటే ఏం చేయాలి? ఇది వేసుకుంటారు. ఏమైంది? ఇప్పుడు వేసిన వాళ్ళ కన్నా నేను పెద్ద మగోడినా. వేసుకొని జైల్లో ఉంటాం. 70 ఏళ్ళు వచ్చింది. చెప్పే కదా నీకు, నీ ద్వారా. ఒరే మొగళ్ళారా, వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా, ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నామని చెప్పాం కదా. మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు? అయ్యా రాంబాబు గారు, మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు. రండి అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా. ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను? అర్థం కాలా? నన్ను చూసి వెనకడుగేయట్లా, ముందడుగేయట్లా. ఏదో వాళ్ళ ప్లాన్ ఏదో ఉంది. వాళ్ళు ఏ అడుగేసినా మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకేమన్నా దానిలో? వాళ్ళు వెనకడుగేని ముందడుగేని. ఇప్పుడు నా పక్కన ఉన్నాయని ముందడుగేశారు కదా, లోపల పెట్టారు కదా, రాజమండ్రి జైలుకి పంపించారు. ఒక కేసు పోతే మళ్ళీ మంగళగిరిలో ఒక కేసు పెట్టారు. ఇంకే కేసు దొరికినట్లేదు. దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నారండి? 19 రోజులు ఉన్నాడు. ఆఫ్టర్ ఏ స్మాల్ కేస్. అదే ఆయన నేను కాకపోతే మీ బోటి అమ్మటే బెయిల్ ఇస్తేవాళ్ళు, బెయిల్ వచ్చేసేది. పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు కాదు. మేము అనేటప్పుడు పోలీసులు అడ్డం పడుతున్నారు. అడ్డం పడకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం. మొన్న ఈ కేసులో 11 మంది సస్పెండ్ చేశారు కదా. వాళ్ళ బాధ వాళ్ళది, పోలీసు వాళ్ళ బాధ పోలీసు వాళ్ళది, ఐపీఎస్ వాళ్ళ బాధ ఐపీఎస్ వాళ్ళది. 11 ఏంటి?